కన్యా రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంది అని చెప్పవచ్చును. ఎందుకంటే నిజానికి కన్యా రాశి వాళ్లకు నేను గత సంవత్సరం నుంచి చెబుతున్నాను 11, 12 ఏళ్ల పాటు బాగుంటుంది అని. అయితే చాలామంది అనుకూలముగా ఉంది అని, ఇంకా కొన్ని అనుకూలమైన ఫలితాలు రాలేదు అని చేసేటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఉన్నారు. అయితే మీరు దృఢ సంకల్పముతో ఉండాలి, చిత్తశుద్ధితో ఉండాలి. మనోధైర్యం అనేటువంటిది మీకు చాలా అవసరము. ఎందుకంటే మీరు ఎన్ని అప్పులు ఉండినా తీర్చుకోవటానికి కావాల్సినటువంటి మార్గాలు తప్పకుండా మీకు జరిగి తీరుతాయి. లోన్లు పుడతాయి. అనేక రకాల అన్ని రంగాల నుంచి కూడా ఆదాయ మార్గాలు మీకు పెరుగుతాయి. మాకు ఒక్క మార్గమే దొరకడం లేదు ఆదాయ మార్గము, ఏమిటి ఇలా చెప్తున్నారు అని అనుకోవచ్చునుగాక. అయితే ఏదైనా భగవంతుడి యొక్క అనుగ్రహము ఉంటే ఎలా అయినా పెరగవచ్చును. గతములో మీకు స్వయంకృతాపరాధము వలన కొన్ని పోగొట్టుకున్నారు, కానీ గతములో అంతా మీకు అనుకూలించిండేటువంటిదే. అయితే మీరు చేతుల కొన్ని విషయాలలో చిన్న ఇబ్బందులు పడి ఉండవచ్చును బహుశా. అంతేగాని మళ్ళీ ఇప్పుడు గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది నా భావన. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పదోన్నతులు ఉంటాయి. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు లోన్లు అట్లాంటివన్నీ కూడా మీకు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా వస్తాయి. భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి విధానముగా ఉంటుంది గాక. విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది. అన్ని రకాల అనుకూలాలు ఉన్నాయి. కన్యా రాశి వాళ్లకు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటిది తెలియజేస్తూ, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని గనక మీరు అనుకుంటే మీ ఇంటి దేవుణ్ణి మీరు ఆరాధించండి. మీకు జయము కలుగుతుంది. జయోస్తు.